హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అసలైన యువరాణి ఆఖరి పరీక్ష కోసం రాజమణిహారానికి పూజలు చేస్తూ ఉంటారు రాజగురువు. అదంతా చూస్తూ గీతా వైపు చూస్తూ కోపంగా ఉంటుంది చామంతి. చామ్, ఏమైంది? గీతా వైపు ఎందుకలా చూస్తున్నావు అని అడిగేసరికి, బాబు, ఆ గీత కూడా ఫేకే బాబు, అది ఎవరో కాదు, ఉపేంద్రని ప్రేమిస్తున్న ప్రేమికురాలు అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు ప్రేమ్. ఏంటి, ఉపేంద్ర లవరా? ఎంత నాటకం ఆడింది చామ్, ఈ విషయాన్ని బయట పెట్టచ్చు కదా అని అంటారు. లేదు బాబు, మీరు ఆగండి, ఇది బయట పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వినాల్సింది వింటే, ఇప్పుడు వినే పరీక్ష వింటే వాళ్ళే దడుచుకొని పారిపోతారు బాబు, మీరేమీ కంగారు పడకండి అని అంటుంది చామంతి. అంటే నీకు ముందే తెలుసా చామ్, నీపై నాకు నమ్మకం ఉంది అని ఎంతో హ్యాపీగా ప్రేమ్ అయితే ఫీల్ అవుతాడు. సో అలా ఇంకా రాజగురువు గారు లాస్ట్ రౌండ్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తారు. రాజమణిహారాన్ని కంఠంలో ధరించాలి. ఎవరైతే ధరించగలరో వాళ్ళే అసలైన యువరాణి. ఎవరైతే ధరించాలి అంటే అర్హత లేని వాళ్ళు, అసలైన యువరాణి కాని వాళ్ళు ఎవరైనా ఆ రాజమణిహారాన్ని అలంకరిస్తే, ధరిస్తే ఏం జరుగుతుంది అని అంటే, వాళ్ళ ఒళ్ళంతా మంటలు రావచ్చు, వాళ్ళు ఏకంగా ప్రాణాలనే కోల్పోవచ్చు అని ఉంటుంది. ఒక్కసారిగా ఇంకా గీత అయితే షాక్లో ఉండిపోతుంది. రోజా కూడా షాక్లో ఉండిపోతుంది. ఇదేంటి ఇలా జరిగింది? ఇప్పుడు ఆ రాజమణిహారం వేసుకున్నా నేను పైకి పోతాను, వేసుకోకపోయినా ఇంట్లో నుండి నన్ను గెంటేస్తారు. ఏంటి ఏంటి నాకు ఈ పరీక్ష, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదే అని అనుకుంటుంది రోజా. గీత అమ్మ, ముందు మీరే వెళ్ళండి అని అంటుంది చామంతి. ఇంక వెంటనే గీత భయపడుతూ వెనక్కి వెళ్తూ ఉంటే, ఇదేంటి ఇప్పటివరకు ముందుకొచ్చింది, ఇప్పుడు వెనక్కి వెళ్తుంది అనుకుంటుంది రోజా. ఏమైంది, భయం వేస్తుందా అని అడిగేసరికి, వద్దు, నాకు ఈ డబ్బు వస్తు ఆస్తి వద్దు, నాకు కావాల్సింది నా ప్రాణాలు మాత్రమే. సార్, నేను నిజం చెప్తున్నాను సార్, నేను అసలైన యువరాణి కాదు సార్, నాకు డబ్బంటే ఆశ కలిగే ఇలా వచ్చాను, కానీ అంతకు మించి ఏమీ లేదు సార్, లేదు సార్ అని చెప్పి నిజాన్ని ఒప్పేసుకొని ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారనమాట అందరూ. ఇంకా వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తనైతే. ఎవరు? రోజా. మావయ్య గారు, ఇప్పుడు అర్థమైంది కదా ఎవ్వరు కరెక్ట్ కాదని, అలాంటప్పుడు నేనే యువరాణి అని అందరి ముందు చెప్పండి అని అంటుంది. అమ్మా చామంతి, ఆ రాజమణిహారాన్ని రోజాకివ్వమ్మా అని అంటారు రాజగురువు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుందన్నమాట. వెంటనే రోజా, అదేంటి అలా మాట్లాడుతున్నారు అనేసరికి, రోజా అమ్మ, మీరు మర్చిపోయారేమో, అందరికీ గుర్తుంది. రమా అమ్మ, మీకు కూడా గుర్తుంది కదా, ఒకరోజు రాజమణిహారాన్ని రోజా అమ్మ మెడలో వేసుకుంటే ఏం జరిగిందో మీకు గుర్తుందా అని అడుగుతుంది. అలా ఇంకా హ్యాపీగా చామంతి. హర్షవర్ధన్, రమాదేవి, అరుణ్ అందరూ ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటారు. ఇంకా రాజగురువు చామంతిని చూసి మురిసిపోతూ ఉంటారు. అంటే ఆ రోజు అది అని అంటుంది రోజా. చూడు రోజా, ఆ రోజు నిజంగా నీ ఒంటికి మంటలు వచ్చాయి, నువ్వు ప్రత్యేక పూజలు కూడా చేయాల్సి వచ్చింది, ఆ విషయం మాకు గుర్తుందమ్మా అని అంటారు హర్షవర్ధన్. ఇంక వెంటనే అలా రోజా ఆలోచనలో పడుతుంది. దీన్ని బట్టి నేను ఒకటి ప్రకటిస్తున్నాను, రాజప్రతినిధుల, రాజ సంస్థాన మంత్రుల సమక్షంలో నేను ఒకటి ప్రకటించాలి అనుకుంటున్నాను. వచ్చిన నలుగురిలో అసలైన యువరాణి ఎవరు అనేది ఇంకా తేలలేదు, కాబట్టి వచ్చిన వాళ్ళల్లో ఇంకా పరీక్షలు చేయాలి. ఈ రాజమణిహారాన్ని ధరిస్తే ఎవరి ఒంటికైతే మంటలు రావో, ఎవరి దగ్గర, ఎవరి మెడలో ఈ రాజమణిహారం దగదగా మెరుస్తుందో వాళ్ళే అసలైన యువరాణి, ఇది ఫైనల్ అని చెప్పి ఇంకా ఎంతో హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతారు హర్షవర్ధన్. సో ఇంకా అలా యువరాణి రోజా కూడా కాదు అని హోల్డ్లో ఉండిపోవడంతో చాలా కోపంగా ఉంటుంది రోజా. అచ్చా, ఇదేంటి ఇలా జరిగింది, నేనే సమాధానం చెప్పుకోలేకపోయాను, ఏదో ఒకట్లే, నేను ఆ రోజు ఏదో అలర్జీ వచ్చిందని అలా అయ్యిందని కవర్ చేసుకోవచ్చులే అని చెప్పి అరుణ్ అండ్ రమాదేవి ఇద్దరిని సపరేట్గా తీసుకువెళ్ళి, ఆ రోజు నా బాడీలో కొన్ని కండిషన్స్ వల్ల అలా అయ్యింది అత్తయ్య గారు, ఈసారి నేను వేసుకుందామంటే మావయ్య గారేమో ఇలా ప్రకటించారు అని కావాలనే అలా నాటకం మాటలు మాట్లాడుతూ ఉంటుంది రోజా. రోజా,
నిన్ను మేము అర్థం చేసుకోగలం. ఎంతైనా యువరానివి నువ్వే. ఎందుకంటే ఆ పులి దగ్గరే మాకు అర్థమైపోయింది రోజా అని అంటుంది రమాదేవి. అవును రోజా, అది మాత్రం నిజం. ఎవరైనా పులిని చూసి భయపడతారు. కానీ నువ్వంత ధైర్యంగా వెళ్ళి పులిని పడుకోబెట్టి వచ్చావంటేనే నువ్వే ఖచ్చితంగా రాని యువరానివని నాకు అర్థమైంది. కాబట్టి నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరమే లేదు. మేమున్నాం కదా, ఎవరు వస్తారో చూద్దాం, ఆ రాజమణిహారాన్ని ఎవరు ధరిస్తారో ఖచ్చితంగా చూద్దామని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు. అమ్మయ్య, ఈ ఇద్దరు నమ్మేశారు, ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది అని ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు రోజా. ఇంక రోజా అలా గార్డెన్లో నడుస్తూ ఉంటే అప్పుడే రోజా కాలికి ఒక పేపర్ దొరుకుతుంది. ఆ పేపర్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోజా. వెంటనే చామంతి దగ్గరికి వెళ్తుంది. ఏయ్, ఏంటే ఇది? హా, అంటే ఆఖరి పరీక్ష వేరే ఉందన్నమాట. నువ్వే కావాలని పరీక్ష మార్చి రాసావు కదా అని అంటుంది. నేనేమి మార్చి రాయలేదు, నిజమే రాశాను అని అంటుంది చామంతి. ఏయ్, ఎంత ధైర్యమే నీకు అని రోజా చామంతిని ఇంక కొట్టబోతూ ఉంటే రోజా అని అంటారు రాజగురువు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు రోజా. గురుగారు, మీరే సాక్ష్యం, ఒకసారి చూడండి, ఆఖరి పరీక్ష ఇందులో వేరే ఉంది, కానీ ఈ చామంతినే అనేసరికి చూడమ్మా రోజా, నువ్వు అనుకుంటుంది వేరే, ఇక్కడ జరుగుతుంది వేరు. నేనే తనకు ఆ పరీక్ష రాయమని చెప్పాను. రాజగ్రంథంలో ఆ పరీక్ష లేదని నేను గమనించే రాయమని చెప్పానమ్మా అని అంటారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది చామంతి. ఈయనొకడు ఈవిడికి బాగా సపోర్ట్ చేస్తున్నాడు, నీ పని తర్వాత చెప్తానే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా వెంటనే అలా ఆలోచనలో అయితే పడతాడనమాట రాజగురువు గారు. ఇంక వెంటనే చామంతి వైపు చూసి, అమ్మ చామంతి, నువ్వు తీసుకున్న నిర్ణయం సరైనది. నువ్వు చాలా అంటే చాలా పకడ్బందీగా పక్కాగా ఆలోచించావు. నీకు దేవుడు ఎల్లప్పుడూ మంచే చేస్తాడు. అసలైన యువరాణి ఎవరో ఖచ్చితంగా త్వరలోనే తెలుస్తుంది. సుఖీభవ అని చెప్పి మనసులో మాత్రం, అమ్మ చామంతి, నువ్వే అసలైన యువరాణివని మాకు తెలుసు, కానీ ఈ నిజాన్ని నేను దాచిపెట్టాలి. అసలైన సాక్ష్యం వచ్చేంతవరకు, అసలైన సమయం వచ్చేంతవరకు నువ్వు యువరాణివనే విషయం ఎవ్వరికీ తెలియకూడదమ్మా అని అనుకుంటూ ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు రాజగురువు. ఇది ఇలా ఉండగా హర్షవర్ధన్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు. అసలైన యువరాణి ఎవరు అనేది కరెక్ట్గా క్లారిటీగా తేలటమే లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి? పేపర్ ప్రకటన వేయించాను, టీవీలో యాడ్ వేయించిన ఆశకి ఇదిగో ఇప్పుడు వచ్చినట్టే అందరూ వస్తారు. లేదు, ఇలా చేయకూడదు. నేనే స్వయంగా రాజ సంస్థానానికి వెళ్ళి అసలైన యువరాణి ఎవరో ఖచ్చితంగా తను పుట్టిన స్థలానికి వెళ్ళి వెతికితే ఏదో ఒక చిన్న క్లూ అయినా దొరుకుతుంది. అయినా అసలైన రాణివారు ఎలా తప్పిపోయారు? అంత చిన్న వయసులో ఆ పాప ఎలా తప్పిపోయింది? అసలు ఆ రోజు ఏం జరిగింది అనే నిజాలని నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి. కానీ నమ్మకస్తుల వాళ్ళు ఎవరున్నారు? ఆ ఉపేంద్ర కూడా మోసగాడిలాగే అనిపిస్తుంది. నేనిప్పుడు ఎవరిని నమ్మాలి అని ఆలోచనలో పడి లాయర్ విశ్వేశ్వరరావుతోనే వెళ్ళి చామంతితో వెళ్తాను. వీళ్ళిద్దరితో వెళ్ళి అసలు నిజాలని నేను తెలుసుకుంటాను అని ఫిక్స్ అవుతారు హర్షవర్ధన్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. చామంతి, ప్రేమ్ ఇద్దరు హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. చామ్, గుర్తుంది కదా, నీ లాస్ట్ బోర్డ్ ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి. నువ్వు ఆల్రెడీ కేసెస్ గెలిచి స్కాలర్షిప్ తీసుకొని లాస్ట్ సెమిస్టర్కి సంబంధించిన ఇంటర్నల్ మార్క్స్ని కూడా టాప్ చేసావు. కానీ ఇప్పుడు అసలైన పరీక్షలు. ఒక్కసారి ఈ ఎగ్జామ్స్ పాస్ అయితే నువ్వు లాయర్ అయిపోతావు చామ్. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా చదువుకోవాలి అని అంటాడు ప్రేమ్. బాబు, ఖచ్చితంగా బాబు, నేను మీ పేరు మా నాన్న పేరు నిలబెడతాను బాబు, అది నా బాధ్యత అని అంటుంది. నాకు తెలుసు చామ్, నువ్వు ఖచ్చితంగా నిలబెడతావని నాకు తెలుసు అని ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు ప్రేమ్. ఇదంతా రోజా వింటుంది. విని, అంటే నన్ను యువరాణి నవ్వకుండా చేసి నువ్వు మాత్రం ఎగ్జామ్స్ బాగా రాద్దాం అనుకుంటున్నావా? అంత సీన్ లేదే. నువ్వు లాయర్ అవ్వడం నేను ఒప్పుకోను. ఎందుకంటే నువ్వు లాయర్ అయితే ఖచ్చితంగా నాన్నని బయటికి తీసుకొస్తావు. నాన్న బయటకు వచ్చాడంటే నా గురించి నిజం చెప్పకుండా అస్సలు ఊరుకోడు. అప్పుడు నా జీవితమే బస్ స్టాండ్ అవుతుంది. కాబట్టి నిన్ను ఎగ్జామ్స్ సరిగ్గా రాయనివ్వకుండా చేసే బాధ్యత నాది. కానీ నా చేతికి మట్టంటకూడదు.
ఎవరితో చేయించాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే రోజా ఇది ఇలా ఉండగా చామంతి హ్యాపీగా ఇంక ఎగ్జామ్స్కి చదువుకోవడానికి బయలుదేరుతుంటే గుణ ఇంకలా చూస్తూ ఉంటాడు చామంతి వైపు. చామంతి, ఎగ్జామ్స్ రాసి లాయర్ అవుదాం అనుకుంటున్నావా? ఇప్పుడు చూడు నిన్ను ఆ ప్రేమ్ని ఎలా ఎలా ఆడుకుంటాను అని చెప్పి చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా ప్రేమ్ అండ్ చామంతితో ఆడుకోవాలి అని, వాళ్ళిద్దరిని ఎలా అయినా ట్రాప్ చేయాలి అని గట్టిగా ఫిక్స్ అయిపోతాడు గుణ. ఇంకా రమాదేవి కూడా చామంతి ఈ ఎగ్జామ్స్లో పాస్ అవ్వకూడదని ఎంతో అంటే ఎంతో అడ్డుపుల్లలు వేస్తూ కావాలని అడ్డుపడుతూ ఉంటుంది. కానీ ఎంతకి ఎంతకి చామంతి మాత్రం పట్టు వదలకుండా ఆ రమాదేవి చెప్పిన పనులన్నీ చేస్తూనే ఒకవైపు అర్ధరాత్రైనా చదువుకుంటూ ఉంటుంది. పాపం అలా చదివి చదివి అలసిపోయి నిద్రపోతూ ఉంటే చామంతి దగ్గరికి వస్తాడు ప్రేమ్. నిద్రపోతున్న చామంతి వైపు చూసి తల నిమిరి, చామ్, ఒకవైపు అమ్మ చెప్పిన పనులన్నీ చేస్తావు, ఇంకొక వైపు కష్టపడి చదువుకుంటున్నావు, కనీసం ఒక్క నిమిషం కూడా కునుకు లేకుండా ఎంతో పనులు చేస్తున్నావు. నిజంగా నీలాంటి భార్య నాకు దొరకడం చాలా గ్రేట్ చామ్. కానీ నువ్వు ఒప్పుకోవు కదా. నిజంగా నిన్ను నిన్ను భార్యగా పొందడమే నా జీవిత లక్ష్యం చామ్ అని పాపం చామంతికి కాపలా కాస్తూ అలా చామంతి వైపు ప్రేమగా చూస్తూ ఉండిపోతాడు ప్రేమ్. ఇది ఇలా ఉండగా హర్షవర్ధన్ చామంతికి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి ఇంకా ఆయనే రాజమహల్కి అయితే బయలుదేరుతాడు. బయలుదేరి, లాయర్ విశ్వేశ్వరరావు గారు, ఇప్పుడు నేను మిమ్మల్ని తప్ప ఎవరిని నమ్మలేనండి. చామంతి యువరాణి ఉన్నారు, యువరానికి సంబంధించిన వివరాలు నాకు కావాలి. అంటే ఇప్పుడు ఇది రాజావారి ఇల్లు, మరి యువరాణి పుట్టినిల్లు ఎక్కడుంటుంది అని అంటారు. ఓ, మీరు అడుగుతున్నది కుమారవర్మ గారి భార్య ఇల్లే కదా బాబు. చూడండి, మనది కొల్హాపూర్ రాజ సంస్థానం ఎలాగో వాళ్ళది మూకాంబిక రాజ సంస్థానం. అంటే వాళ్ళది మన మన ఊరి పక్కనే ఉన్న అచ్యుతాపురంలో ఉంటారు బాబు. మీరు అక్కడికి వెళ్తే వాళ్ళ డీటెయిల్స్ తెలుస్తాయి అనేసరికి ఇంకా అలా బయలుదేరతారనమాట హర్షవర్ధన్. ఎందుకంటే ఐ షుడ్ నో హూ ఈజ్ ద రియల్ ప్రిన్సెస్. తన గురించి తెలుసుకునే బాధ్యత నాకు చెప్పారు కాబట్టి నేను ఆవిడ్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి అని ఇంకా అలా అలా రాజావారి అత్తవారింటికి అంటే కుమారవర్మ వాళ్ళ వైఫ్ వాళ్ళ పుట్టింటికి బయలుదేరి వెళ్తారు. వెళ్ళి చూసేసరికి అక్కడ చిత్రావతమ్మ ఉంటారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట. అలా హర్షవర్ధన్, అమ్మ చిత్రావతమ్మ మీరు అని అనేసరికి, హర్ష నువ్వేంటి ఇలా వచ్చావు అని అడుగుతారు. అమ్మ, మీరు రాజావారి చెల్లెలు గారని నాకు తెలుసు, కానీ మీరే యువరాణి అమ్మమ్మ గారని కూడా నాకు తెలియదమ్మా అని అంటారు. అవును, సొంత నా మేనల్లుడికిచ్చే నా కూతుర్ని పెళ్లి చేశాను, కానీ తను బిడ్డకి జన్మనిచ్చిన వెంటనే చనిపోయింది. ఆ బాధలోనే ఇన్నేళ్ళు ఉన్నాను అని అంటారు. అమ్మ, మీరేమీ అనుకోకపోతే యువరాణి ఎవరు అని తెలుసుకోవాలని, నా బాధ్యతలు తనకి అప్పచెప్పాలి అని ధర్మబద్ధంగా కల్మషం లేని మనసుతో వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చాను. కాబట్టి ఒకసారి నాకు యువరాణి గారి ఫోటో చూపిస్తారా? అప్పుడు ఖచ్చితంగా నేను ఎలా అయినా ఆ అమ్మాయి ఫోటోని పేపర్లో వేయిస్తాను, ప్రకటన ఇస్తాను, వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటాను అని చెప్తారు. ఇప్పుడు హర్షవర్ధన్కి నిజం తెలిసే రోజు వచ్చింది. హర్షవర్ధన్, నీకు నేను నా కూతురి ఫోటో చూపిస్తాను, కానీ చూసి తట్టుకునే శక్తి నీకుండాలి. ఈ విషయం మన మధ్యలోనే ఉండాలి, సరైన ఆధారాలు దొరకాలి అని చెప్తారు. మీరింతలా చెప్తున్నారేంటమ్మా, సరే చూపించండి అనేసరికి ఇంకా అలా ఫ్యామిలీ ఫోటోనైతే తీసుకొస్తారు, ఆల్బమ్ని. ఇంకా అలా ఆల్బమ్ని తీసుకొచ్చి చూపించేసరికి అచ్చం చామంతిలానే ఉంటారు. చామంతి వాళ్ళ అమ్మగారు, యువరాణి వాళ్ళ అమ్మగారు చాముండేశ్వరిదేవి. ఒక్కసారిగా ఆ ఫోటో చూసి హర్షవర్ధన్ షాక్లో ఉండిపోతారు. నేను చూస్తుంది నిజమా అని చెప్పి అలా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటే, అవును హర్షవర్ధన్, నువ్వు చూస్తుంది ముమ్మాటికి నిజం. తను నా కూతురు శ్రీ 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 చాముండేశ్వరి దేవి అని చెప్పేసరికి చామంతినే అసలైన యువరాణి అని తెలుసుకొని అలా హర్షవర్ధన్ షాక్లో ఉండిపోతారు. మరి నిజం తెలిసి కూడా ఎందుకు మీరు ఈ నిజాన్ని ఎవరికీ చెప్పలేదు అని అడుగుతారు. చూడు హర్షవర్ధన్, యువరాణి చిన్నప్పుడే తప్పిపోయింది అంటేనే అక్కడ ఏదో జరిగింది అని నువ్వు అర్థం చేసుకోవాలి. యువరానికి ప్రాణానికి ముప్పు ఉంది. అందుకే
ఈ విషయాన్ని సీక్రెట్గా దాచిపెట్టాం. ఇప్పుడు యువరాణి పుట్టినరోజు ఇంకొద్ది నెలల్లో వస్తుంది. ఆ రోజు కల్లా యువరాణికి చుట్టుపక్కల ఉన్న అన్ని సమస్యల్ని తొలగించి చామంతినే యువరాణిని చేయాలి అని చాలా గట్టిగా ఫిక్స్ అవుతారు చిత్రావతమ్మ. చిత్రావతమ్మ ఆజ్ఞని శిరస వహిస్తానని చెప్తారు హ్యాపీగా హర్షవర్ధన్. అలా చామంతినే యువరాణి అనే అతి పెద్ద రహస్యాన్ని తెలుసుకొని గర్వంగా కోట నుండి బయటికి వస్తారు హర్షవర్ధన్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.